అండి నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర రుచులు. ఈరోజు మన వీడియో వచ్చి హెల్దీ అండ్ టేస్టీ సింపుల్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ అండి. అదేనండి చికెన్ డోనట్స్. చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ గిన్నె తీసుకుని అందులో బోన్లెస్ చికెన్ ఒక 1/2 kg తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకొని ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజ్ ముక్కలండి ఇలా కట్ చేసుకొని చక్కగా మిక్సింగ్ గిన్నెలోకి తీసుకొని అందులోకి ఇంచు అల్లం, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి ముక్కలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా వేసుకొని మిక్సింగ్ గిన్నెలోకి వేసేసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ ఉప్పు, టేబుల్ స్పూన్ అండి ఇది కళ్ళుప్పు, ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని మిక్సీ గిన్నె పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి. ఇది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా మెత్తగా అయిపోవాలి పేస్ట్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఎక్కడ చూడండి ఎక్కడ చికెన్ పీసెస్ కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ ఎక్కడ కనపడుకోకుండా మొత్తం మెత్తగా అయిపోయింది చూసారా. ఇలా అయిన మిశ్రమంలో ఒక స్పూను మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల బ్రెడ్ పౌడర్ అండి ఇది. బ్రెడ్ పౌడర్ కూడా వేసుకొని మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చపాతీ పిండిలా కలిపేసుకోవాలి ఈ మిశ్రమాన్ని. అప్పుడు మనకి కరెక్ట్గా అన్నీ సమానంగా ఉంటాయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని గిన్నెలో ఒక ఎగ్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా బబుల్స్ రావాలి. బబుల్స్ వస్తే అసలు నీచు వాసన ఉండదండి. బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ తర్వాత 4 బ్రెడ్ తీసుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసేసుకున్నానండి. బ్రెడ్ ఉంటే బ్రెడ్ తీసుకొని, లేకపోతే రస్కులన్నా తీసుకొని అలా పౌడర్లా చేయొచ్చు. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ముందుగా తయారు చేసుకుని చికెన్ మిశ్రమాన్ని తీసుకొని చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డోనట్స్లో ఒత్తుకోవాలండి. క్రాక్స్ లేకుండా సైడ్లో ఇలాగ ఒక్కొక్కటి ఒత్తుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చిన్న చిన్న బాల్స్ తీసుకోవాలి. చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఇంకెలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ తయారు చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటూ ఉంటే ఒక్కొక్కటి తయారు చేసుకున్న ఈ డోనట్స్ని ముందుగా ఎగ్లో బీట్ చేసుకొని తర్వాత బ్రెడ్ పౌడర్లో కూడా దొల్లించి ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. అలా ఒక్కొక్కటి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క డోనట్ తీసుకొని ఎగ్ మిశ్రమంలో ముంచి తర్వాత బ్రెడ్ పౌడర్లో వేసుకోవాలండి. ఇలాగ అన్నీ కూడా బ్రెడ్ పౌడర్లో వేసి ఎగ్లో వేసి బ్రెడ్ పౌడర్లో వేసి ఒక్కొక్కటి తయారు చేసుకొని అన్నీ ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. పక్కన స్టవ్ పై ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. మన డోనట్స్ కూడా తయారైపోతాయి. ఇలా తయారు చేసుకున్నవన్నీ ఓ ప్లేట్లోకి తీసుకొని ఇదిగోని తయారైపోయినాయి మన డోనట్స్ అన్నీ. ఇప్పుడు స్టవ్ పై నూనె పెట్టుకొని నూనె హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే హీట్ అయిందండి. బాగా హీట్ అవ్వకూడదు నూనె, అలానే మరీ చల్లగాను ఉండకూడదు, మీడియంగా ఉండాలి. చూడండి ఏంటంటే వెంటనే హీట్ ఉన్నదనుకోండి వెంటనే కలర్ మారిపోతాయి, లోపల వరకు వేడి చేరదు, ఉడకదండి, మాడిపోతాయి. అందుకే స్టవ్ మీడియంలో పెట్టుకొని అప్పుడు ఒక్కొక్కటి నిదానంగా వేగించుకొని ఇలా వేగిపోయిన డోనట్స్ని తీసుకొని టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ ఇది డోనట్స్ మనకి రెడీ అయిపోయినాయండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే చికెన్ డోనట్స్ విషయానికి వస్తే చాలా ఫ్లఫీగా ఉన్నాయండి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మనం వేసుకున్న మసాలాలు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. చూడండి లోపల వరకు ఉడికి చాలా టేస్టీగా ఉన్నాయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.